మీ ఇద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. నిశ్చితార్థాలు, గానా బజానాలు ఏమీ వద్దు. డైరెక్ట్గా పెళ్ళి. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మీరేమంటారు? మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలోనని ఎంత టెన్షన్ పడుతూ వచ్చానో తెలుసా? ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా తిరిగి వెళ్తాను. నిన్ను, నీ క్యారెక్టర్ని చూసిన రోజే నువ్వు నా కోడలివని ఫిక్స్ అయ్యాను ప్రీతి. అన్ని క్వాలిటీస్లో నీకంటే బెటర్ ఆఫ్ మా రాహుల్కి ఎవ్వరు ఉండరు. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ, ఈ హ్యాపీ మూమెంట్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటి ప్రీతి? మన కళ్ళు కప్పి తప్పించుకుంటున్న సరస్సుని ఎలాగైనా పట్టుకుని ఈ ఇంటికి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాను. అంటే తనెక్కడుందో తెలిసిందా? ఎక్కడున్నా, ఎక్కడెక్కడ తిరిగినా చివరికి రావాల్సింది తన ఊరే కదా ఆంటీ. అందుకే డైరెక్ట్ గా నేనే వాళ్ళ ఊరెళ్ళి అక్కడే సరస్సు గురించి సెర్చ్ చేయాలి అనుకుంటున్నాను. సరస్సు గురించి తెలియకపోయినా తన ఐడెంటిటీ గురించి ఒక స్ట్రాంగ్ క్లూ కన్ఫర్మ్ గా దొరుకుతుంది. యా ప్రీతి, నువ్వు చెప్పింది నిజమే. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడం ఆలస్యం అయ్యే కొద్దీ ఈ కుటుంబ విషయాల్లో తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది. అది కంట్రోల్ చేయాలంటే వీలైనంత తొందరగా కనిపెట్టి బుద్ధి చెప్పడం ఒక్కటే దారి. Go and find her as soon as possible. ఓకే ఆంటీ, బాయ్. బాయ్ రాహుల్. అమ్మో, ఉరుమురుమి మంగళోడి మీద పట్టట్టు ప్రీతమ్మ ఎందుకు నన్ను గురిపెట్టింది? ఇప్పుడేం చేయాలి? ప్రీతమ్మని ఊరెళ్లకుండా, నా గురించి తెలుసుకునివ్వకుండా ఎలా ఆపాలి? రాహుల్, నీకోకే కదా? ఆవిడ గారి వల్ల పోయిన నమ్మకాన్ని, నా మాటని నువ్వే నిలబెట్టాలి. సరేనా? సరే మేడం. తేజ, ఫోటోగ్రాఫర్కి ఫోన్ చేసి రేపు మార్నింగ్ రమ్మని చెప్పండి. సరే మ్యామ్. ఇదేనా వాళ్ళ ఊరు? యా అవును. పద, ఎవరైనా అడుగుదా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఊళ్ళో సరస్వతి అనే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? ఆ పేరుతో 10 మంది ఉన్నారు.
వాళ్ళలో ఎవరు కావాలి? ఎవరంటే పోనీ ఫోటో ఏమన్నా ఉందా? లేదండి. మనిషి ఎవరో తెలియకుండా మేమెలా చెప్తామమ్మా? తను చెప్పేది కూడా నిజమే ప్రీతి. ఆ సరస్సు గురించి వేరే డీటెయిల్స్ తెలిస్తే తను పట్టుకోవడం ఈజీ. అది నాకు కూడా తెలుసు, కానీ మన దగ్గర తన గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు కదా. ఉన్న దాంతోనే కనిపెట్టాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. పద. సరసు, నీ ఫ్రెండ్ సుబ్బులు ఫోన్ చేసింది. మీరు వెళ్ళండి బాబు, నేను ఫోన్ మాట్లాడిస్తాను. సరే. సుబ్బులు, ఏమైంది? ప్రీతి నిన్ను వెతుక్కుంటూ మన ఊరొచ్చింది. అప్పుడే వచ్చేసిందా? నేనే నీకు చేద్దాం అనుకున్నా, నువ్వే చేసావు. రావటమే కాదు, కనబడిన ప్రతి ఒక్కరిని నీ పేరు చెప్పి అడుగుతుంది. అమ్మో, నువ్వేం చేస్తావో తెలీదు. నా గురించి మాత్రం ఆవిడకేమీ తెలియకూడదు. చిన్న వివరం దొరికినా మొత్తం నిజం బయటపడుతుంది. వాగ్దేవ్ అమ్మ నన్ను బతకనివ్వదు. నువ్వే నన్ను కాపాడాలి సుబ్బులు. సరే సరసు, నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. సరే. భగవంతుడా, నేను ఈ ఇంటికి వచ్చిన కారణం నీకు తెలుసు. నా గురించి నిజం బయటపడకుండా నువ్వే కాపాడాలి తండ్రి. చూసి కళ్ళు కనపడవా? కాదు, మాట్లాడుకుంటూ నడుస్తున్నాం. అయినా మనుషులొస్తుంటే పక్కకు తప్పుకోవాలని తెలీదా? గుద్ది సారీ చెప్పకుండా ఆర్గ్యూ చేస్తున్నావేంటి? యు కల్చర్లెస్ బ్రూట్. హలో, హోల్డ్ ఆన్. నాకు ఇంగ్లీష్ అంటే ఈ కారం. తిట్టైనా సరే తెలుగులోనే ఉండాలి, లేదంటే తేడాలొచ్చేస్తాయి. నీకేం పనిలేదా? కావాలన్నంత గొడవ పెట్టుకుంటున్నా? మా పనికి అడ్డుపడింది కాక నాకే పని లేదంటావా? అవును, అసలెవరే మీరు? ఎప్పుడు ఈ ఊళ్ళో చూడలేదు. హైదరాబాద్ నుంచి వస్తున్నాం. మాకు సరస్సు అనే అమ్మాయి కావాలి. హైదరాబాద్ అమ్మాయిలా? అనుకున్నా. మీ వాళకం చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. మీరు అమ్మాయిలు ఎత్తుకుపోయేవాళ్ళు కదా? అమ్మాయిలకి మత్తు మందిచ్చి విమానం ఎక్కించి దుబాయ్ పంపించేది వీళ్ళేనా? అవునే, అందుకే అమ్మాయిల పేర్లు చెప్పి ఊరంతా తిరుగుతున్నారు. ఎవరైనా దొరికారో ఇక అంతే. వీళ్ళతో మనకు మాట్లాడేందుకే? సర్పంచ్ గారికి చెప్తే వాళ్ళే చూసుకుంటారు. హే, స్టాప్ ఇట్. ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతోందా? మీకు మీరే ఏదేదో ఊహించుకుంటూ సెన్స్ లేకుండా. ఏంటే నా మీద అరుస్తున్నావు? ఓ, నీ గురించి తెలిసిపోయిందనా? అందర్నీ పిలిచానంటే నీకుంటది. పిలవమంటావా? యూ ప్రీతి, ఈ అమ్మాయి కావాలని గొడవ పెట్టుకోవాలని చూస్తుంది. ఇక్కడే ఉంటే గొడవ పెద్దదయ్యేలా ఉంది. పద వెళ్ళిపోదాం. బట్ సరసు సరస్సు కన్నా మన సేవ అవడం ముఖ్యం. పద. సుబ్బులు, సరసు, ఏమైంది? ఈ సుబ్బమ్మతో పెట్టుకుంటే ఏమవుతుంది? తోక ముడిచి పారిపోయారు. నా గురించి తెలియలేదు కదా? లేదు సరసు, వాళ్ళెలా వచ్చారో అలానే వెళ్ళిపోయారు. ఈ దెబ్బతో మళ్ళీ మన ఊరు రావాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. సరే సుబ్బులు,
నువ్వు చేసిన సహాయం వద్దొద్దు. ఇక నువ్వేం మాట్లాడకు. నువ్వు క్షేమంగా ఉండు, అంతే చాలు. ఆ మాటలన్నీ అవసరం లేదులే. సరే, ఉంటాను. సరే సుబ్బులు, ఉంటాను. వాణి, కాఫీ తీసుకురా. హలో ప్రీతి, ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? నో ఆంటీ, ఆ అమ్మాయి గురించి సరైన డీటెయిల్స్ లేకపోవడం వల్ల ఎవరు ప్రాపర్గా చెప్పడం లేదు. ఉమాదేవి, జగన్నాథం వాళ్ళ పేరెంట్స్ పేర్లు. ఇవి చెప్తే ఆ అమ్మాయి గురించి ఆ ఊరు వాళ్ళు చెప్పే ఛాన్స్ ఉంది. చెప్పడం కాదా ఆంటీ, ఈ ఊరు వాళ్ళు చాలా అంటే చాలా వైలెంట్ గా ఉన్నారు. అడిగిన విషయం చెప్పకుండా కావాలని గొడవ పెట్టుకుంటున్నారు. వాట్? అండ్ వన్ థింగ్ ఫర్ ష్యూర్, సరస్సు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే నేను మీకు కనిపిస్తాను ఆంటీ. నువ్వింత పట్టుదలగా ఉన్నావంటే కన్ఫర్మ్ గా అనుకున్నది సాధిస్తావని నాకు నమ్మకంగా ఉంది ప్రీతి. మీ నమ్మకానికి నాది గ్యారంటీ ఆంటీ. తప్పించుకుని తిరగడం తన పొరపాటైతే ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోవడం మన అలవాటని ఆ అమ్మాయికి తెలియాలి. ఈసారి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి గురించిన డీటెయిల్స్ అయి ఉండాలి. ష్యూర్ ఆంటీ, బాయ్. టేక్ కేర్. చేతులు ఎందుకు వణుకుతున్నాయి? ఏదైనా తప్పు చేశావా? లేదమ్మా, అలా ఏం కాదు. మరెందుకు భయపడుతున్నావు? భయం కాదమ్మా, ఈరోజు ఉపవాసం చేస్తున్నానమ్మా, అందుకే కాస్త నీరసంగా ఉండి ఇలా చేతులు వణుకుతున్నాయి. నీరసంతో ఉపవాసాలు అవసరమా? వెళ్ళు. నువ్వు అమెరికా నుంచి తిరిగొచ్చినప్పుడు నీ విద్యా సంస్థలు సమస్యలో ఉన్నాయి. నీ పెద్ద కొడుకు అరెస్ట్ అయినప్పుడు కోట్ల కొలది ఆస్తిని విస్మరించేసి ఇచ్చి రక్షించిందెవరో తెలుసా? సరస్వతి. ఆంటీ వాళ్ళ ఇన్స్టిట్యూట్ కి ప్రాబ్లం వచ్చినప్పుడు సరస్సు తన సైట్ అమ్మి 400 crores ఇచ్చిందట. అంత హ్యూజ్ అమౌంట్ అంటే కన్ఫర్మ్ గా ఐడి ప్రూఫ్, ఫోటో ఏదో ఒకటి సబ్మిట్ చేసే ఉంటుంది. అది చెక్ చేస్తే స్వాతి, ఒకసారి రిజిస్టర్డ్ ఆఫీస్ కి పోని. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. కొన్ని రోజుల క్రితం 400 crores కి సంబంధించిన ల్యాండ్ ఇష్యూ ఒకటి జరిగింది. దాని గురించి డీటెయిల్స్ కావాలి. డేటు టైము పక్కాగా చెప్పకపోతే చెప్పడం చాలా కష్టం అండి. చాలా కష్టం అండి. పెద్ద కష్టమేం కాదండి. ఈ మధ్య జరిగిన పెద్ద మొత్తం లావాదేవీలన్నీ ఇందులోనే ఉన్నాయండి. ఓకే. ఇవేనా ఫైల్స్? ఇంకేమన్నా ఉన్నాయా? అంతేనండి. సరస్సు అంటే ఇదే.
ఈ డీటెయిల్స్ కరెక్టేనా అండి? అవునండి. సరస్వతి ఇంటి కోడలు కావాలి. సరసు రాహుల్ పెళ్లి జరగాలి. తాతయ్య చెప్పారని కాదు, నా మనసులో ఉన్న మాట అభిలాష కూడా అదే. మీ అమ్మను కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకొని సరైన నిర్ణయం తీసుకోమను. తను అనుకున్న పని పూర్తయ్యాక ఎవరి ప్రమేయం లేకుండా సరస్సు ఎవరో మీకే తెలుస్తుంది. ఒకవేళ మీ ముందు తిరిగినా మీరు గుర్తుపట్టలేరు. ఛ! అన్ని కళ్ళ ముందే జరుగుతున్నా ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావే. అన్ని దగ్గరుండే చూస్తూ మొత్తం ప్లాన్ ప్రకారంగా చేసి అమాయకత్వంతో కవరింగ్ చేస్తున్నావా? ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న నీ కోసం పిచ్చి దానిలా నేను ఊరి మొత్తం వెతికానా? ఛ! సరస్సు వాణి అని ఎందుకు పేరు మార్చుకుంది? ఆంటీ కోపం తెలుసు కూడా ఇంట్లోనే ఎందుకుంది? ప్రీతి, నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవడం కాదు, మీ ఆంటీకి కాల్ చేయి. కాల్ కాదు స్వర్ణ, ఇలాంటి న్యూస్ డైరెక్ట్ గా బ్లాస్ట్ చేస్తేనే ఎఫెక్ట్ ఇంకో రేంజ్ లో ఉంటుంది. ఇన్ని రోజులు ఆ సరస్సు ఆడిన నాటకాలకి, చెప్పిన అబద్ధాలకి టోటల్ గా దాని కథకి నేను ముగింపిస్తాను. పద. ఇంట్లో ఉంటే టెన్షన్ పడుతున్నావు అనే కదా నేను బయటికి రమ్మన్నాను. అయినా ఇక్కడ కూడా నువ్వు ఇలా ఉంటే ఎలా? ఏమో బాబు, ప్రీతమ్మ ఎలాగైనా సరే నిజం బయట పెట్టాలని చాలా తీవ్రంగా ప్రయత్నించేస్తుంది. సుబ్బులు నాకు సాయం చేసింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ప్రమాదం జరుగుండేది. ఇప్పుడేం అవ్వలేదు కదా సరసు, ఇక ముందు కూడా ఏం జరగదు. మేడం దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికి తను ఏదో ఒకటి మాట్లాడుతుంది, కానీ నా సరసు గురించి తెలుసుకోవడం దట్ ఈస్ ఇంపాసిబుల్. మీరు అలానే అంటారు బాబు. రాహుల్ బాబు, నవ్యమ్మ అన్నయ్య, ఎలా ఉన్నా? ఏంటన్నయ్య, నాతో మాట్లాడవా? ఓ, మేడం ఆర్డర్ వేశారని మొహం తిప్పుకున్నావా?
మేడం దృష్టిలో నేను తప్పు చేశాను కాబట్టి నా మీద కోపంతో నాతో మాట్లాడకూడదు, నా వైపు కూడా చూడకూడదని చెప్పారు. కానీ అసలేం జరిగిందో, ఎందుకిలా చేశానో నీకు తెలిసి కూడా మౌనంగా ఉండడం అంటే నువ్వు మేడం మాట వింటున్నట్టు కాదు, తప్పు నాదే అని నువ్వు కూడా నమ్ముతున్నట్టు. సర్లే అన్నయ్య, అందరికీ దూరమయ్యేదాన్ని. ఈ మౌనం బాధగానే ఉన్నా అలవాటు చేసుకుంటాను. నా కర్మకి రాతకి ఎవరిని బ్లేమ్ చేయలేను.